నమస్తే. నేను మీ కేశవ్ యాదవ్ అడ్వకేట్. జనరల్ గా చాలా మంది ఒక ఒక వ్యక్తి పైన ఒక నేరం ఆరోపించబడిన తర్వాత వాళ్ళు ఒకవేళ రిమాండ్ కాకపోతే జనరల్ గా వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకుంటా ఉంటారు. దాంట్లో ముందస్తు బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే వాళ్ళకు 10 to 15 days టైం పడుతుంది. అది వస్తుందా రాదా ఏంటి అనేది ఒక తర్జన భర్జనలో 10-15 రోజులు వాళ్ళు మానసిక క్షోభకు గురవుతా ఉంటారు. అట్లాంటప్పుడు మీరు డైరెక్ట్ హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక ఐఏగా నాట్ టు అరెస్ట్ అనే ఒక ఆర్డర్ కూడా వస్తుంది. ఒక ఐఏ వేసుకున్న తర్వాత దాంట్లో నాట్ టు అరెస్ట్ అనే ఆర్డర్ వస్తే మీరు లోయర్ కోర్టులో వేసుకునే యాంటిసిపేటరీ బెయిల్ కు గానీ డిస్ట్రిక్ట్ కోర్టులో వేసుకునే యాంటిసిపేటరీ బెయిల్ కు గానీ కొంత అడ్వాన్స్ అంటే డిపాజిట్స్ చేయాల్సి ఉంటది, షూటీ అమౌంట్ పెట్టాల్సి ఉంటది. అదే హైకోర్టులో పిటిషన్ వేసుకున్న తర్వాత వచ్చే ఆర్డర్ లో మనం నాట్ టు అరెస్ట్ ఆర్డర్ తీసుకుంటే దాంట్లో షూటీలు పెట్టడానికి కూడా ఆస్కారం ఉండదు. అది 3 నుంచి 4 రోజులు 5 రోజుల లోపలనే మీకు దాని రిజల్ట్ వస్తుంది. మీకు తొందరగా డబ్బులు మిగిలిపోతా ఉంటాయి. అంతేకాకుండా సమయం వృధా కాకుండా సమయాన్ని కూడా ఆదా చేసుకోవడానికి ఆస్కారం ఉంటది. అంతేకాకుండా డైరెక్ట్ మీరు యాంటిసిపేటరీ బెయిల్ వేసే ముందు ఆలోచించుకొని మీరు కొంచెం క్వాష్ పిటిషన్ వేసుకోవాలా లేకపోతే ఏది వేసుకోవాలని ఒకసారి దగ్గరలో ఉన్న న్యాయ నిపుణుల సలహా తీసుకొని మీరు వేసుకుంటే మంచిగా ఉంటదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.